హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ మహేష్, కన్సల్టెంట్ నియోనెటాలజిస్ట్ని. సో ఎప్పుడైనా ప్రీటర్మ్ బేబీస్ డిశ్చార్జ్ అయితే ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ జాయ్, చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఇవాళ ఒక 30 వీకర్ ట్విన్స్ని డిశ్చార్జ్ చేస్తున్నాము. ఇన్ఫర్టిలిటీ కోసం చాలా హాస్పిటల్స్ తిరిగారు. మెనీ సెడ్ దే వోంట్ బి ఏబుల్ టు కన్సీవ్ అండ్ ఆల్, మదర్ విల్ నాట్ బి ఏబుల్ టు కన్సీవ్ ఏ బేబీ. ఆ సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా ట్విన్స్ని ఇంటికి తీసుకెళ్తున్నారు హ్యాపీగా. ఇది ఒక ఎమోషనల్ సక్సెస్ స్టోరీ. ఇది వీళ్ళు ఉండేది నంబూర్లో అండి. ఫాదర్ ఈజ్ వెరీ ఎల్డర్లీ, 40 years. చాలా సంవత్సరాల నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నారు. బట్ వేరే హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా అందరు చెప్పింది, గైనకాలజిస్ట్ చెప్పింది, మీరు కన్సీవ్ చేయలేరు, ఏ మందులు వాడిన అవ్వదన్నట్టు చెప్పారు. ఫార్చునేట్లీ గాడ్ హ్యాస్ అదర్ ప్లాన్. మన హాస్పిటల్ ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది నంబూర్లో అదే టైంలో. సో లెడ్ బై సీనియర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ స్వప్న మ్యామ్. సో క్యాంప్ కండక్ట్ చేశారు. ఫార్చునేట్లీ ఫాదర్ హోప్తో క్యాంప్లో మేడంని కలవడం జరిగింది. సో మేడం మదర్ని ఎగ్జామిన్ చేసి కావాల్సిన టెస్ట్లు మదర్కి ఫాదర్కి అన్నీ చేసి ఇది డెఫినెట్లీ మనం చేయొచ్చు అని చెప్పి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ కేర్ ద్వారా, IVF ద్వారా, సో ఫస్ట్ సైకిల్లోనే సక్సెస్ అయ్యి ట్విన్స్ అనేది ఇచ్చారు, ట్విన్స్ పుట్టబోతున్నారని. బట్ అన్ఫార్చునేట్లీ కాంప్లికేషన్స్ అనేది కూడా అరైజ్ అయినాయి. 30 వారాలకే మదర్కి ఉమ్ము నీరంతా కారిపోయి సివియర్ ఆలిగోహైడ్రామ్నియోస్ అంటాము. సో మనం స్టెరాయిడ్లు, మెగ్నీషియం సల్ఫేట్ అనేది బేబీ లంగ్స్ మెచ్యురేషన్ కోసం ఇచ్చే టైం కూడా లేక ఎమర్జెన్సీగా డెలివరీ చేయాల్సి వచ్చింది. టైంలోనే ఫాదర్కి రాబోయే కాంప్లికేషన్స్ అన్ని వివరించాను. అదే ప్రీటర్మ్స్గా ఆల్మోస్ట్ అరౌండ్ 1.2 kgs అన్నట్టు చెప్పాను. రాబోయే కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ తట్టుకొని బేబీస్ బయటికి రావాలని. బట్ ఆఫ్టర్ బర్త్ ఈవెన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్, వెరీ హార్డ్, స్ట్రాంగ్ ఫైటర్స్ బేబీస్. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, చాలా మంచి బరువుతో పుట్టారు. అండ్ మెయిన్ యాజ్ ఎక్స్పెక్టెడ్గానే లంగ్స్ మెచ్యూరిటీ లేకపోవటం వల్ల RDS ప్రాబ్లం వచ్చింది. మనం NIV అనే వెంటిలేషన్ మీద పెట్టుకోవాల్సి వచ్చింది. ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసాం. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్గానే వాళ్ళకి ఏంటంటే ఫీడింగ్ని అరగా ఇచ్చుకోలేరు. గట్ అనేది ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, ఇంటెస్టైన్స్ అన్ని లేతగా ఇమ్మెచ్యూర్గా ఉండటం వల్ల ఫీడ్ ఇంటాలరెన్స్లు కూడా వచ్చినాయి. బట్ మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ వల్ల ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్, మేము యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాం. అందరం త్రూఅవుట్ ద డే అండ్ నైట్ బేబీస్తో ఉండి, మనం ఇనీషియల్గా ఫీడ్ టాలరేట్ చేయకపోతే టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటాము. సో లామినార్ ఫ్లో కింద మనం న్యూట్రిషన్ ప్రిపేర్ చేసుకొని బేబీకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్, ఎటువంటి వేరే కాంప్లికేషన్స్ రాకుండా వచ్చిన వాటిని ట్రీట్ చేసుకుంటా, మళ్ళీ స్లోగా ఫీడ్స్ స్టార్ట్ చేసుకొని స్లోగా గ్రేడప్ చేసుకుంటా ఫుల్ ఫీడ్స్కి వచ్చారు. అంత మదర్స్ మిల్క్ అనేది ఇవ్వగలిగాము. సో ఆక్సిజన్ కూడా వీన్ ఆఫ్ చేసుకొని టేపర్ చేసుకున్నాము. సో బేబీస్ అందరు వెయిట్ గెయిన్, ఆల్మోస్ట్ బర్త్ వెయిట్ దాటేసి ఇప్పుడు చాలా వెయిట్ గెయిన్ కూడా చాలా బాగా అయ్యారు. అండ్ మెయిన్ థింగ్, ఫాదర్ హ్యాస్ ఇష్యూస్ విత్ ఫైనాన్షియల్, అదే మెయిన్ బర్డెన్. NICU అనేది, ICU అనగానే 2 వారాలు 3 వారాలు ఉండాలి. ఫైనాన్షియల్ బర్డెన్ అనేది మెనీ ఫ్యామిలీస్కి ఉండేదే. సో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని నేను మేనేజ్మెంట్తో మాట్లాడాను. మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేశారు. గవర్నమెంట్ యొక్క సహాయం కూడా పొందాము. సో మేనేజ్మెంట్ హెల్ప్ ద్వారా, గవర్నమెంట్ ఇచ్చిన హెల్ప్ ద్వారా, ఫైనాన్షియల్ ఫండింగ్ ద్వారా అసలు ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ నౌ. బేబీస్ అంతా కూడా చాలా హెల్దీగా పంపిస్తున్నాము. సో ద మెయిన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ సక్సెస్ స్టోరీ ఐ వుడ్ సే, అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల, మన దగ్గర ఉన్న హై రిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్, మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ వల్ల, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ యొక్క ఎక్స్పర్టీస్ వల్ల ఇవాళ బేబీస్ని చాలా హెల్దీగా ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ ICUలో ఇంకొక 4-5 గ్రోయింగ్ ప్రీటర్మ్ బేబీస్ ఉన్నారు. ఆల్ ద బేబీస్ ఆర్ డూయింగ్ వెల్ బికాస్ ఆఫ్ ఆల్ ద క్వాలిటీ వీఆర్ గివింగ్. ఆ క్వాలిటీ అనేది ఎక్కడ మనము తగ్గము ఇచ్చే క్వాలిటీలో, అందుకే బేబీస్ని అంత హెల్దీగా ఇవ్వగలుగుతున్నాము. సో ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ. పేరెంట్స్కే కాదు, ఆబ్వియస్లీ దే ఆర్ వెరీ హ్యాపీ. బేబీస్ని పంపిస్తున్నందుకు యాజ్ ఏ నియోనెటాలజిస్ట్ మా టీం అంతా కూడా అసలు ఒక సెలబ్రేషన్ లాగా పంపిస్తాం బేబీస్ని. అంత సాటిస్ఫైయింగ్గా, అంత హ్యాపీగా ఉన్నాం అందరము. మాది నంబూరు, కొండా శ్రీనివాసరెడ్డిని. మాకు పిల్లలు పుట్టలేదు, ఎన్నో హాస్పిటల్ తిరిగాము, అయినా కానీ పుట్టలేదు అని ఇక మా ఊరు నంబూరులో క్యాంపు పెట్టారు, రమేష్ హాస్పిటల్. స్వప్న మేడం గారు రిపోర్ట్లన్నీ చూసి మన హాస్పిటల్ చూసి చదువుతామన్నారు. ఫస్ట్లోనే మాకు కన్ఫామ్ అయింది. ఇప్పుడు 30 వారాలు అయిన తర్వాత నీరు ఆగిపోతుంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చినది. పక్కన బయట వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే చాలా అవుతాయి అని చెప్పారు. ఇక్కడైతే సార్ వాళ్ళు గవర్నమెంట్ తరఫుని మీకు ఇంత వస్తాయి అని అన్నారు. సార్ చెప్పినట్టే చేశాము. మాకు గవర్నమెంట్ నుంచి సహాయం అందినది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. మాకు ఇప్పుడు 2 ఆడపిల్లలు పుట్టినారు, హ్యాపీగా ఉన్నాము. అందరూ బాగా చూసినారు.
మహేష్ సార్తో బాగా చూశారు. మహేష్ గారు, స్వప్న మేడం గారు, ఈ స్టాఫ్ అందరికీ నమస్కారం. బాగా చూశారు.